ఉన్నారు, భార్య మనసును అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి. భర్త మనసును అర్థం చేసుకున్న భార్య భర్తనిచ్చి దూరంగా ఉండలేదు. భార్య యొక్క మనసును అర్థం చేసుకున్న భర్త భార్యని విడిచి ఉండలేడు. కానీ ఇది ఆపోజిట్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకునే పరిస్థితులకి కుటుంబాలు దిగజారిపోతా ఉన్నాయి. ఏ బంధానికైనా ప్రేమ అనే బంధం ఉండాలి. జీవితాలు కలిసి ఉంటాయి, నమ్మకత్వం కలిసి ఉంటాయి. కానీ మనం చదువుకున్న ఈ భావంలో మధ్యమున్న కుటుంబంలో ఏముంటుందంట, మనశ్శాంతి అనేది జీవితం ఉండదు, మనశ్శాంతి ఉండదు వాళ్ళ కుటుంబాలలో. మనశ్శాంతి లేని జీవితమును వెంబడిస్తూ ఉంటాయి కుటుంబాలు. నేను కూడా ఒక కుటుంబానికి చెప్పాను, నాయనా నువ్వు తాగ్గాకు నాయనా, కుటుంబం బజారు పాలు అవుతుంది అయ్యా అని చెప్పినప్పుడు కూడా ఈరోజు కూడా అబ్బాయి మందు తాగడము ఎక్కువ చేశాడు. ఆ కుటుంబంలో త్రాగడం వల్ల కుటుంబంలో మనశ్శాంతి లేకుండా పోయింది. ఇందాక ఆంటీ చెప్తున్నదిగా సాక్ష్యంలో, త్రాగి మొత్తం అవయవాలన్నీ చెడిపోయినాయంట. త్రాగిడి చచ్చిపోతాడు, భార్య అనాథలైపోద్ది, చిన్నపిల్లలు అనాథలైపోతారు. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎందుకు తెలుసా? మనశ్శాంతి లేని జీవితంలో నువ్వు నివాసము చేస్తావు. మరణం కంటే ఎక్కువగా నిన్ను బాధిస్తుంది అది. ఆ దేవుని బిడ్డలారా, ఆ త్రాగి ఆ కుటుంబంలో తన భార్య ఏం చేసింది తెలుసా? వేరే అంత వెళ్ళిపోయింది. మరణం వస్తే ఒకేసారి చనిపోతాం, బాధ లేదు. రోజు తాగొచ్చి రోజు ఇంట్లో నశ పెడుతుంటే అది ఎట్లుంటుంది మనశ్శాంతి తెలుసా? అంటే అది ఒక్కొక్క నరకం, అదొక వేదన, అదొక బాధ, చెప్పుకోలేని స్థితి. చచ్చిపోతే బాగుండు కదురా అనే పరిస్థితులలోకి జీవితాలను సైతానుగాడు తీసుకొస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దానిలో దురాపారము కలదు గనుక అయితే మీరు ఆత్మపూర్లై ఉండండి అన్నాడు. ఎఫెసీ సంఘానికి ఇది దైవజనుడు పౌలు గారు రాస్తున్నాను. సంగమా, ఇదిగో మద్యముతో మత్తులై ఉండకుడి. అట్టి వారై ఉంటే వారి జీవితాల్లో మనశ్శాంతిని కోల్పోతారు, కుటుంబాన్ని కోల్పోతారు, పిల్లలను కోల్పోతారు. భర్తను కోల్పోద్ది, భర్త భార్యను కోల్పోద్ది, తండ్రి పిల్లలకు కోల్పోతారు, పిల్లలకు తండ్రి కోల్పోతారు. గనుక మీరు మత్తులై ఉండకుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంటే, ఈ రోజున ఎక్కడ చూసినా ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ మద్యపానాన్ని బ్యాన్ చేయని మొగాడు లేడు. అటువంటి దమ్మున్న మొగాడు కూడా లేడు. దాని మీదనే వ్యాపారం. అది లేకపోతే గవర్నమెంట్ పడిపోతున్నట్టుగా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కుటుంబాలు పాడైపోతున్నాయి, విచ్చలవిడైపోతున్నాయి. తాగి కుటుంబాలు బజారు పాలైపోతున్నాయి, తాగి కుటుంబాలు ఇదిగో అవమాన పాలైపోతున్నాయి. తండ్రికి పిల్లలు లేకుండా చనిపోయే కుటుంబాలు రోడ్లు పాలైపోతున్నాయని ఒక్క ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది తెలుసా? ఆలోచించడం మొదలు పెట్టడంలే. మీ సాగు మీరు రావండి, మా సాగు మేము చేస్తాం. నా దేవుని బిడలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? ఆత్మపూర్లైన వారు కావాలంట సంఘానికి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనం అందరం ఆత్మపూర్వమై ఉండాలి. కానీ మనసులో ఉన్న బాధ మాత్రము ప్రతి క్షణం చంపేస్తూనే ఉంటుంది. కనుక ఎన్నిటిని మనం మూట కట్టి పక్కన పెట్టేసి ఆత్మపూర్వముగా మనము నివసించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. భర్తవుగా భార్య మీద నమ్మకం ఉండాలి, భార్యగా భర్త మీద నమ్మకం ఉండాలి. వాళ్ళు ప్రేమ అనురాగములతో ముందుకు వెళుతూనే అది
సంసారము నిలబడుతుందన్న సంగతి వాస్తవం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకం ఉంటేనే అండి జీవితాల్లో కలిసి ఉంటాయి. ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎవరి మీద కూడా అగౌరవంగా మాట్లాడుకోకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డల మనుషుల జీవితాలు పాడు చేసేది అత్యంతమైన ప్రమాదకరమైన అలవాట్లు. ఒకటి మత్తు. మనిషి జీవితాన్ని ప్రమాదకరములోకి తీసుకెళ్లేది అది మద్యము. ఆ మద్యానికి బానిసైన వాడు భార్యను, పిల్లలను పట్టించుకోడు, కుటుంబాన్ని పట్టించుకోడు, తల్లిని పట్టించుకోడు, కుటుంబ వ్యవస్థను పట్టించుకోడు, కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉందని ఆలోచన చేయడు, కుటుంబం ఏం తింటుంది, పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బాగుభోగాలు ఏంటి గమనించే స్థితి ఉండదు. కనుకనే దేవుని వాక్యం చెబుతుంది, మనుషుల జీవితాలు పాడు చేసేటి అత్యంతకరమైన ప్రమాదకరమైన కొన్ని ఉన్నాయి. ఏంటిదంటే ఒకటి మత్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తు అయినా మానుకోరంటే ఏదైనా మానదు, కానీ ఈ మద్యపానం, ఈ సీసన్ నేను మానలేను అని బానిసలోకి దిగజారిపోతూ ఉంటారు ఈరోజు లోకంలో. ఆ దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకున్న మన జీవితంలో మద్యపానం కలిగిన వారేమిగా మన కుటుంబాల్లో ఉండకూడదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ఒక త్యాగం కలిగి, భర్త కోసం భార్య త్యాగం కలిగి నడుము కట్టుకొని ఉపసించి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ఆమె, అమ్మా వీడు త్రాగుపోతాడమ్మా, నీకు పనికిరాడమ్మా, వివాహం వద్దమ్మా, వేరేమన్నా చూసుకుని పెళ్లి చేసుకోమ్మా అని చెప్తే అవన్నది నేను మార్చుకుంటాను అన్నది. అబ్బా ఈ అమ్మాయి బడాయికి చెప్తుందా భక్తికి చెప్తుందా అనుకున్నాను నేను. కొందరు బడాయిగా చెప్తూ ఉంటారు కానీ భక్తి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ భర్తను మనసు మార్చుకుంటానన్న ఆమె ఏం చేసింది తెలుసా? వాడు బానిస అయిపోతే వాడు మారిండో మార్చుకున్నదో నాకు తెలియదు, కానీ ఈమె మారి ఏం చేసింది తెలుసా? ఏరవంత సాహసం చేసి మొగుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఏమైపోతున్నాయంటే విచ్చలవిడిగా పాపములోనికి దిగజారిపోవటానికి కారణం మనమేనన్న సంగతి మర్చిపోకూడదు. అందుకే ఎఫెసీ సంఘములో ఎలాంటి వారు ఉన్నారో తెలుసా అండి? ఎలాంటి వారు ఉన్నారో తెలుసా? ఆ 14వ వచనంలో చూడండి ఎలాంటి వారు ఉన్నారో. పైన 14వ వచనంలో, అందుచేతనే నిద్రించుతున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. ఆ సంఘములో అందరూ నిద్రించేవారే. ఆ సంఘములో నిద్రించే వారికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మీరు మృతులు, చనిపోయిన వారు మీరు అని దేవుడు వాక్యం చెప్తా ఉంది. అదేందో మేము బ్రతుకున్నాం కదా ఈ మాట మాట్లాడుతున్నామంటే, ఆత్మ సంబంధం కలిగిన వారు ఆత్మపూర్లై ఉంటారనే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇలాంటి వారిని చూసి దైవజనుడు చెప్తున్నాడు, మీరు మద్యమునకు బానిసలు కాకండి, దాంట్లో దుర్వ్యాపారం ఉంటుంది కనుక అది మనకు తగదు, దానికి మనము లోబడకూడదు. దానికి మనము లోబడితే మనకు దేవుని ఉగ్రత దిగి వస్తుంది. దేవుని సన్నిధిలో రాత్రుల్లో మనం ఎత్తబడలేము, మన కుటుంబాలు బాగుపడవు, మన కుటుంబాలు ఆశ్చర్యకరంగా నిలబడవు, లోకంలో మన కుటుంబానికి విలువ ఉండదు, మన కుటుంబం విలువ ఇచ్చేవారు కూడా దూరం అయిపోతారు, అది అవమానం కలుగుతుంది. కనుక సంఘములో ఉన్న మనమందరము ఎలా ఉండాలి తెలుసా? ఆత్మపూర్ణ ఉండాలి అని దైవజనుడు ఆ సంఘానికి చెప్తున్నాడు. మొట్టమొదటిగా ఆత్మీయంగా మనిషి పాడైపోయే ఆయుధం ఏంటంటే మొదటిది మద్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆనాడు లోకమంతా ఎలా ఉండిపోయింది తెలుసా? త్రాగుడుకు బానిసై, వ్యభిచారానికి బానిసై, పాపానికి బానిసై, చిందులు నాట్యములు తలకు పోసుకున్నంత తిరుగుతూ ఉంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే, వారిలో ఒక్కరిని చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏం చెప్పాడు? 7:5 ఆదికాండం 7:5 ఆదికాండము
తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోహోవా ఏం చేశాడు? యావత్తు చేశాడంట. ఇక్కడ దైవజనుడు ఏం చెప్పాడు? సంఘానికి ఆత్మపూర్వులైన ఉండడని ఆజ్ఞాపించాడు. అక్కడ లోకములకి వెళ్ళి చూస్తే నోహాకు ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నేను చెప్పిన మాట నువ్వు లోబడు, దాన్ని చెయ్యి అని చెప్పినప్పుడు నోహా ఏం చేశాడు తెలుసా? యావత్తు చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. అక్కడ నిలబడి అందరికి చెప్తున్నారు, అయ్యా భక్తులు ఉన్న వారులారా, త్రాగుబోతులారా రండి, దేవుని రాకడ సమీపించబడింది, ఉగ్రత దిగి వస్తా ఉంది. మీ త్రాగుడు వల్ల మీ జీవితాలు, మీ విలువలు మీరే పోగొట్టుకుంటున్నారు. ఆయన రాకడ వస్తే మీరు విడవబడతారు. ఇదిగో ఓడ సిద్ధపడింది, రండని చెప్పినప్పుడు కూడా ఏం చేశారు? ఒక్కరు కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలరా, ఒక్క మత్తు పానమే ఆ జీవితాలను, కుటుంబాలను పాడు చేస్తుంది. తాగి చచ్చిపోతాడు. మరణము రాకమునిపే మధ్యాంతరమైన మరణాలు కొని తెచ్చుకొని మధ్యలో చచ్చిపోతే కట్టుకున్న భార్య ఏమైపోవాలి? పుట్టిన పిల్లలు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచన చేస్తే ఇటువంటి బానిస బతుకుల నుంచి విడుదల పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, సరే ఆలోచించండి. రెండో అనుభవం చూస్తే చూడండి, 1 కొరింథీ 6వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాసింది. 6:13. భోజన పదార్థములు కడుపుకు భోజన పదార్థములు నియమింపబడి ఉన్నవి. బాగా మనం అర్థం చేసుకోవాలి. భోజన పదార్థాలంట కడుపునకు భోజన పదార్థములు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము చారత్వం నిమిత్తము కాదు, కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహమును నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవి మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని యేసు యొక్క అవయములలో చేయుదునా? ఇది ఎంత మాత్రం తగును? చూడండి నా దేవుని బిడ్డలారా, రక్షింపబడిన నీవు, బాప్తిజం తీసుకున్న నీవు, లోకమొద్దు అనుకుని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న నీవు తిరిగి మళ్ళా పాపములో దాన్ని కలిపి వేస్తావా అని దేవుని వాక్యం. నా దేవుని బిడ్డలారా, మోహపు చూడడం మాత్రం పాపం అనుకోవద్దు. మోహపు చూపు గురయ్యేలా, ఎదుటి వారిని ఆకర్షించడం చేయడమే పాపం. మన చూపుతో ఎదుటి వారిని ఆకర్షించేటట్టుగా చేసేదే పాపం. కానీ రక్షింపబడిన నీవు, దేవుని శక్తితో నింపబడిన నీవు, ఆయనే నాకు కావాలి, లోకమే వద్దు ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుని దేవునిలోకి వచ్చిన నీవు మళ్ళా అదే శరీరముతో మళ్ళా వేశ్య వైపు చూస్తావా అని దేవుని వాక్యము హెచ్చరికలు చేస్తున్నాడు దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు. కొరింథీ సంఘం అంట శరీర ఇచ్చలతో నింపబడిందంట. వ్యభిచారులతో నింపబడిన ఆ సంఘానికి హెచ్చరికలు రాస్తున్నాడు. ఏమని తెలుసా? మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా? అట్టి దేహముతో మీరు పాపము చేయటానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఆ దేహముతో దేవునిని మహిమపరచవలసిన నీవు, దేవునిని గణపరచవలసిన నీవు, దేవుని కొరకు సాక్షిగా నిలబడిన నీవు ఆ దేహముతో పాపమును మలినము చేసుకుందువా అని హెచ్చరికలు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి 16లో ఏమనుందో, వేసుతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా? ఆ 17వ వచనం చూడక్క.
అటువల్లే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవునితో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నవాడు గనుక అట్టివాడు అట్టి పాపములకు దూరంగా నివాసము చేయాలి. ఆ 18 వచ్చిందేమన్నాడు, జారత్వమునకు దూరంగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నువ్వు ఏ పాపం అయితే చేస్తావో అదే కదా ఆంటీ గారు సాక్ష్యం చెప్పింది. తన దేహముతో నింపుకున్నాడు మత్తు. ఏమైపోయింది? ఆ దేహము చెడిపోయింది, పాడైపోయింది, పాడు చేసుకున్నాడు. ఏ అవయవం పట్టుకున్నా అన్ని పాడైపోయినాయని సర్టిఫికేట్. ఆ దేవుని బిడ్డలారా, నీవు నేనన్నా దేవుడిచ్చిన ఈ దేహము ద్వారా దేవుడిని మహిమపరచాలి, కానీ ఈ దేహము పాపానికి అప్పగించుకొని ఈ దేహాన్ని పాడు చేసుకోకూడదు. హల్లెలూయా. ఆ చూడండి 19వ వచనంలో, దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారిని కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచాలి. విలువబడి కొనబడిన ఈ దేహం ఏం చేయాలి తెలుసా? దేవునిని ఏం చేయాలి? మహిమపరచాలి. ఏ విధంగా? శ్రోతకబడిందిగా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల స్తుతిగానాల నీడలో ఆస్వాదించుని మాటల మకరందము జీవించును నీడలో ఆస్వాదించుని మాటల. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల జీవించును మాటల మకరందము, జీవించును నిత్యము నీ నీడలో ఆస్వాదించును మాటల మకరందము. హల్లెలూయా. మనిషి జీవితంలో పాడు చేసేది ఏదైనా ఒక ఆయుధం ఉందంటే ఇదొక ఆయుధం, వ్యభిచారం. కుటుంబాన్ని పాడు చేస్తుంది. చూడండి, 1 పేతురు 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాసింది. 1 పేతురు 3వ అధ్యాయం దేవుని దృష్టికి విలువ కలిగింది ఏదయ్యా అంటే అక్షయ అలంకారము
పరిశుద్ధాత్మ అలంకరణ అంటారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలా మంది ఎలా ఉంటారంటే 3వ వచనంలో జడలు అల్లుకుంటారు, బంగారు పెట్టుకుంటారు, వస్త్రము ధరించుకుంటారు, వెలువబడి అలంకారముతో నింపబడి ఎదుటి వారిని ఏం చేస్తారు తెలుసా? కోర చూపుతో చూస్తూ ఉంటారు, మాపపు చూపు చూసి వాడు ఆకర్షించగా చేయడమే పాపం అని దేవుని వాక్యం. ఎస్ఐ గ్రంథంలో రాసింది, సియోను కుమార్తెలంట కోరసూపు చూచుచు కాళ్ళకు గజ్జలు కట్టుకొని కులుకుతూ నడుస్తూ వస్తారని రాసింది బైబిల్. అక్కడ మాట రాసింది మాట. మన జీవితాన్ని పాడు చేసేది ఇదొక ఆయుధం, అత్యంతకైనా ప్రమాదకరమైంది ఇదొక జబ్బు. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది ఏమని తెలుసా? ఎటువంటి అలంకరణ అంట? పరిశుద్ధమైన అలంకరణ, అక్షయమనే గుణమనే అలంకరణ మనము నింపబడిన వారమై ఉండాలంట. అది దేవునికి ఇష్టమైందంట, అది విలువైందంట, మృదువైనట్టు అలంకరణ. మీ హృదయంలో అంతరంగ స్వభావం మీకు అలంకరించుకోవాలని దేవుని వాక్యం. అంతరంగ పురుషుడు, పుట్నోట్ల కింద ఉంది అంతరంగ పురుషుడిని, దేవునిని మనము అలంకరించుకోవాలి. ఆయనే నా సౌందర్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, 3వది చూస్తే అసూయ. 1 పేతురు 2వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట చూడండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానుకొని క్రొత్తగా జన్మించిన శిశుల వల్ల పోలిన వారై నిర్మూలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అభిషేకించుడి. పాలను కరెక్ట్గా పాలు కాంచుకొని తాగితే ఏమవుతుంది? ఆరోగ్యం ఉంటుంది. దాంట్లో కల్తీ చేస్తే, దాంట్లో కాపడేసి టీ వేసి చక్కెరేసి అన్ని చేస్తే ఏమవుతుంది? అనారోగ్యం వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, గుండెకున్న రంధ్రాలు బూడిపోతాయి. అదే శ్రేష్టమైన పాలు తాగితే ఆరోగ్యకరమైన జీవితంలో మనం నింపబడతామన్న సంగతి వాస్తవం. కనుక నా దేవుని బిడ్డలారా, యేసుని నమ్ముకున్న ఈ దేహంలో అసూయ ఉండకూడదు. అది పాడు చేస్తున్న జీవితాన్ని. ఈర్ష్య అసూయగా మారుస్తుంది, మనిషిని పగపట్టినట్టు చేస్తుంది అసూయ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈర్ష్య, అసూయ అనేవి కళ్ళల్లో నలుసు వంటివి. అట్నే నలుసు ఉన్నదనుకో, ఏం చేస్తుంది? కుచ్చుకున్న తర్వాత ఏమవుతుంది? ఎర్రగా పొర్రొక్కేస్తుంది. దాన్ని మనం ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ చుక్కల మందు, అదే ముందే తీసేసుకుంటే మన కన్ను మనకు సేఫ్టీ. అవునాక? ఇప్పుడు నాలికలతో తీసేవాళ్ళు కూడా ఉన్నారు. మా ఊర్లో ఉంది ఒక చిన్న పిల్ల, నాలికతో తీస్తుంది. ఇద్దరున్నారు పోటీ తత్వంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలుసు, మన అసూయ నలుసు వంటిదంట. కంటిలో ఉన్న నలుసు వంటిదంట. మనం నిద్రపోనిస్తుందండి. అలాగా అసూయ కూడా మన జీవితాల్లో కూడా మన జీవితాన్ని పాడు చేస్తుంది. అది ఈర్ష్యగా మారుస్తుంది, అది గొడవలు వస్తట్టుగా చేస్తుంది, సమాజంలో గొడవపడమని చెప్తుంది, ప్రతివాడిని చూసి కోపడమే. ఎప్పుడు ప్రేమిస్తావు? బతికినన్నాళ్ళని కోపడి జీవితాన్ని పాడు చేసుకోవడం తప్పితే సంతోషంగా దేవుని సన్నిలో సంతోషముతో సియోను పాటలు సంతోషముతో పాడుచు సియోనుకు లేదము. ఎలా పాడాలి? సంతోషముతో, ఆనందంతో, సర్వాంగ బలితో, శ్రేష్టంగా దేవుని స్తుతిస్తూ ముందుకెళ్ళాలి. కానీ అసూయ పెట్టుకుని జీవితాన్ని పాడు చేసుకున్నాడు, నీ ఆరోగ్యం పాడైపోద్ది.
నీ జీవితం పాడైపోద్ది, నువ్వు నలిగిపోతావు, కుటుంబంలో ఎక్కి రాలేకపోతావు, కుటుంబంలో దిగజారి అనుభవాలు వస్తావు. ఎవరితో కాసేపు సంతోషంగా ఉండలేవు, కాసేపు సంతోషంగా పంచుకోలేవు, సంతోషంగా కూలబడలేవు, సంతోషంగా కూర్చోలేవు, నిలబడలేవు, పండుకోలేవు. అంతే కదా నలుసు, అంతే కదండి. నలుసు అలాగే చేస్తుంది. కనుక ఇది మన దేహంలో అత్యంతకమైన ప్రమాదకరమైనది అసూయ. మనల్ని ఎవరైనా అసూయగా చూడని, ఈర్ష్యగా చూడని, మనం ఒకటే చేయాలి. ఏం చేయాలి తెలుసా? యేసయ్య ప్రేమించిన ప్రేమనే పంచిపెట్టాలి. నా యేసు అన్నాడు, శత్రువును కూడా ప్రేమించాడు. కొడుతుంటే మౌనంగా నిలబడాడే కానీ నోరు తెరవలేదు. అలాని పగబట్టుకోలేదు. నీ కొరకే నేను ప్రాణ త్యాగము చేసి ఉన్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాటిని మనసులో ఉంచుకొని తొలగించుకున్నప్పుడే స్వేచ్ఛమైన ఏమవుతుంది, ప్రపంచాన్ని ఏం చేస్తాం, చూడగలం. ఎప్పుడైతే నలుసులో ఉన్న కంట్లో ఉన్న నలుసును తీసుకుంటామో స్వేచ్ఛముగా ప్రపంచాన్ని కానీ మనకున్న ఎదుటి వాళ్ళని కానీ మనం స్వేచ్ఛగా చూడగలం, బాగా చూడగలమని దాని అర్థం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, కొత్తగా జన్మించిన శిశువు వలె పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలనతో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుకోడని హెబ్రీ పత్రికలో హెబ్రీములో ఉన్న ప్రజలకు దైవజనుడు అయిన పౌలు గారు చెప్తున్న మాట ఇది. మనం ఎలా ఉండాలి తెలుసా? పిల్లలు జన్మనిచ్చిన పిల్లల వల్లే మనం పోలి ఉండాలి. చిన్నపిల్లని కొడితే ఏం చేస్తాడు? వాడు కాసి పెట్టుకుని పోను నేను మాట్లాడి పో అంటాడా? అరే బాబు రారా అంటే అమ్మా చెప్పు తల్లి అని అవి మరిచిపోయి మళ్ళీ ఒడిలేకి వస్తాడు. ఆ ప్రేమ నీలో నాలో ఉండాలి. అదే చెప్తున్నాడు. ఏమని తెలుసా? పోలిన వారే నిర్మలమైన వాక్యాన్ని హృదయంలో తీసుకుంటే, వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుంటే, వాక్యానుసారంగా నువ్వు బ్రతుకుతే యేసు ఎలా బ్రతికాడో నీకు అర్థమైపోతుంది. అర్థమైన ఆ విధానంలో నువ్వేం చేస్తావు తెలుసా? అసూయ నాలో జీవితాన్ని పాడు చేస్తుంది. ఇది అసూయ ఏం చేస్తుంది తెలుసా? దుష్టత్వం నాకు తీసుకొస్తుంది, సమస్తమైన కపటానికి తీసుకొస్తుంది. ఇందాక శాంతం ఒక సాక్ష్యం చెప్పింది తెలుసా అండి? కపటము అనగా రాత్రి గురించి కపటము ప్రమాణము చేస్తారు ప్రజలని వాక్యం చెప్తా ఉంటే, ఒకడు చిన్నోడు వచ్చాడు. వాడు కనీసం 18 సంవత్సరాలు ఉంటే ఆయనకి 6 సంవత్సరాలు ఉంటాయి. బుడ్డోడు వాళ్ళ నానమ్మ బయటికి వెళ్ళిపోతా ఉంటే వీడు ఉరుకుతే పోనీయడని, కేకలేస్తే ఏడుచి పోనీయడని ఇట్లా సైగ చేసి ఇచ్చన్నాడు. వాడు ఇచ్చని ఆ గేట్ దాటుకు ఉరుకుతున్నాడు ఏడ్చుకుంటా. ఎందుకు? ఈమె తీసుకుపోయి బయటికి పోయి పాసు పోపించదు కదా అని చెప్పి వాడు ఇట్టన్నాడు. వాడు పాసు బయటానికి కదా పోయింది. వాళ్ళ నాన్నమ్మ పోతుందని పరిగెత్తుకుంటా ఏడ్చుకుంటూ ఉరుకుతా ఉంటే ఈమె ఏం చేసింది? వాని కోసం పరిగెత్తుకుంటా పోయి ఆడు బలాడబడింది కింద. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కపటమైనవి మన హృదయంలోకి రాకూడదు ఆలోచన. ఎప్పుడు వస్తాయి? అసూయ ఉన్నప్పుడు. వేషధారణ వచ్చేస్తుంది అసూయ. అవన్నీ ఎప్పుడే అర్థమ్మా? ఇది ఎప్పుడు పాడైపోద్దా? దీనికి అత్తరు తగలా. ఇదేంద్రా ఈ సౌత్ ఇంకా నాకు ఎదురుపడుతుంది, ఇది సావాలని మొట్టెక్కాలి అత్తుంటారు చాలా మంది లోపల. దేవునికి స్తోత్రం కలుగును. ఇవన్నీ మనకు హానికరమనే తప్ప ఎదుటి వారికి హానికరమే కాదు. అది మన జీవితాన్ని పాడు చేస్తుంది. మన జీవితాలను, మనుషుల జీవితాలు పాడు చేసి అత్యంతమైన ప్రమాదకరమైంది ఒక ఆయుధం ఏదైనా అలవాటు ఏదైనా ఉందంటే అసూయ మన జీవితంలో పనిచేయకూడదు. మనం ప్రేమించే మనసులో నింపబడినప్పుడే దేవుడు మన పక్షంగా కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చూడండి ఏమని రాసిందో. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపి ప్రతిని వాడు తాను దేవునికి సేవ చేయుచున్నారని అనుకొని కాలం వచ్చుచున్నది.
చాలు. మత పిచ్చోళ్ళు, కుల పిచ్చోళ్ళు ఎలాంటి వాళ్ళంటే, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు. గుణం లేనివాడు ఏం చేస్తాడు? కులం గొడుగు పడతాడండి. మనకు కులం వద్దు, యేసు రక్తంతో కడగబడాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ చిన్న కులమే, నా పెద్ద కులమే, ఆడు నీ కులాలు వాడు తీసుకొచ్చాడు. రాజకీయ నాయకులు రుద్దుతున్నారు ఈ కులానికి ఒక గంటెడు అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేమని తెలుసా? వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. ఎవరు? కుల పిచ్చోళ్ళు, మత పిచ్చోళ్ళు వెలివేస్తారు. ఇదిగో నువ్వు మా మందిరానికి రాకపోతే రేపు కులం ఉండదు, నీకు తాములం రాదు, వక్క రాదు, సున్నం రాదు, కులకట్టు రాదు. వీడు మత పిచ్చాడు, కులము వీడు గుణం చక్కగా ఉండదని గొడుగు పడతాడు ఎండకు. దేవునికి స్తోత్రం కలిగిన ఇదొక ఆయుధం మనిషిని జీవితాన్ని పాడు చేయటానికి. దేవుని ఎరిగిన నీవు నేను కులం ఉండకూడదండి. మనది ఒకటే ఒక కులం. ఏంటిది ఆ కులం తెలుసా? ఏంటిది? యేసు రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదా గోత్రము మంది. దాంట్లో కడగబడిన నీవు నాకు కుల భేదాలు ఉండకూడదు. మనమందరం ఒకటే, సమాంతరం, అందరము సమానులమే. ఒకళ్ళు పెద్ద, ఒకళ్ళు పొడుగు, ఒకళ్ళు పొట్టి, ఏమి లేదు. దేవుని ఇంటిలో మనం అందరము ఆత్మపూర్వమై ఉండి సమాధానముగా అందరం సమానులుగా నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు. మానవత్వం ఉండదానికి మతం ముసుగు వేస్తాడు. రేపు ఏదైనా కష్టం వచ్చి దగ్గరికి కూడా రాడు. మానవత్వం లేనివాడు, మంచి మనసు లేనివాడు మతం అనే ముసుగు వేసుకుంటాడు. అతను కూడా చెప్తాడు, నా దేవుని బిడ్డలారా, ఇలాంటి స్వభావము, ఇలాంటి మనస్తత్వం మనం ఉంటే మనం ఎప్పుడు కూడా బాగుపడము. జీవితాలు పాడు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు యేసయ్య వాక్యం చెబుతా ఉంటే అక్కడున్న సమాజంలో ఉన్న అధికారులు, పెద్దలు, శాస్త్రులు, పరిచర్య చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమాజంలో నుండి వెలివేయటానికి నిలబడి ఉన్నారంట. యేసయ్య దగ్గర నిలబడి ఉన్నామంటే మన జీవితాలు బాగుపడాలి. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన నీ జీవితంలో అలాంటి గుణలక్షణాలను ఉంచుకొని నిలబడి నువ్వు వెళ్ళిపోతే జీవితము పాడేది నీదే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలా ఒకసారి ఆలోచన చేయండి. పసలేని వాడు ప్రాంతం ఊపేస్తుంటాడు. పసలేని వాడు ప్రాంతాన్ని ఊపుతా ఉంటాడు. ఇలాంటివి మనకొద్దు. ఒకటే దేవుని కొరకు మనము, ఒకటే కులం, ఒకటే రాజ్యం, ఒకటే మనసు. మన ఊరు ఏ ఊరయ్యా అంటే పరలోకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎవరయ్యా అంటే యేసయ్య ఒక్కడే. మన కులం ఏంటంటే ఆయన రక్తంతో కడగబడిన మన జీవితము, మా కులము యూదా గోత్రపు కులము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ కులమత గంచి మన జీవితాల్లోకి రాకూడదు అని యేసయ్య చెబుతున్నాడు అక్కడ. ఇదిగో ఈ ప్రజలు ఎలాంటి వారు తెలుసా? వీళ్ళు వెలివేస్తారు. సత్యంలో మీరు నిలబడి నా మాటలు వింటున్న సత్యంలో నువ్వు నడచడానికి నువ్వు వస్తే, ఆ సత్యంలోకి నడిపించడానికి ఈ కులగజ్జి అనేవాడు, గుణము లేనివాడు గొడుగు పట్టుకుని వస్తాడు నీ దగ్గరికి. అది నీడ వేసినట్టే ఉంటుంది. దాంట్లో అబ్బా నా కోసం వేసాడే అని మనం భ్రమపడిపోతా ఉంటాం. దేవునికి స్తోత్రం. అది పాడైపోతుంది ఆ నీడ అని మనకు అర్థం కాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక నా దేవుని బిడ్డలారా, మనమంతా ఎలా ఉండాలి తెలుసా? జనులంతా ఒకే ఒక కుటుంబం, జగమంతా ఒకే ఒక కులం, జనులంతా ఒకే ఒక కుటుంబం. అది యేసు కుటుంబం. ఆయన మన గృహాలకు అధిపతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన గృహానికి అధిపతి అయిన ఎవరైనా ఉండాలంటే అది యేసు తప్ప ఇంకొకరికి ఆ స్థానము ఇవ్వకూడదు. ఇది దేవుని వాక్యం. మన జీవితాల్లో మన జీవితాన్ని పాడు చేసే మొదటి అలవాటు ఏంటిది? మద్యం. రెండోది ఏంటిది? త్రాగుడు, మద్యమే. రెండోది ఏంటిది? వ్యభిచారం. మూడోది ఏంటిది? అసూయ.
నాలుగోదంటిది కులగజ్జి, కులమతం. కట్టడలు పెడతా ఉంటారు తెలుసా అండి. పల్లెటూళ్ళలో చూశాను, కట్టడలు ఉంటాయి. నువ్వు ఆ మందిరానికి వస్తున్నావు, ఒరే వాడి కులమల లేడర్ వాడు తీసాయి అని 10 మందిని దాని కుల పెద్దలు. గుణం ఉండదు, మళ్ళా న్యాయం చెప్పరు, మళ్ళా అన్యాయానికి పాల్పడతారు. మళ్ళా అది మన జీవితంలో ఉండకూడదు. యేసును నమ్ముకున్న నీ జీవితాల్లో ఆ స్వభావము నీలో కానీ నాలో కానీ కనిపించకూడదు. ఒకే ఒక స్వభావం, యేసుని కలిగి ఉన్న స్వభావమే కనిపించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నడక చేత కానివాడు త్రోవ చిన్నగా ఉందని చెప్తాడంట. నడవలేని వాడు దారి చిన్నగా ఉంది అని చెబుతాడంట. త్రోవలో నడని వాడు, నడిచేవాడు నా చిన్న దారిని చూసి చిన్న దారి అంటాడంట, నడవని వాడు. సరే ఆలోచించిన దేవుని బట్టి, నడక చేతవాడు, నడక చేత కానివాడు ఏం చేస్తాడు? దారిని చూసి ఏం చేస్తాడు? దారిని చూసి లేదని ఏడుస్తాడంట. చేతగాని వాడు, నడచలేని వాడు ఆ దారిని చూసి ఏడుస్తాడంట. మనం అలా ఉండకూడదు. సత్యమేంటో అసత్యమేంటో మనం తెలుసుకున్న మన జీవితాల్లో మనం నడుస్తున్న నడక, మన చూపు, మన ప్రవర్తన మనం ఎలా ఉండాలి తెలుసా? దేవునికి ఇంపైన వాసనగా ఉండాలి. దేవుడు నిన్ను చూసి సంతోషించేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక ఆయుధం ఉంది మన జీవితాన్ని పాడు చేసేది. నాశనమునకు ముందు గర్వము నడుచును, అది దీన మనసుతో కలిగి, దీన మనసులకు ముందుగా మనం నడిచేవారిగా ఉండాలంట. ప్రమాదకరమైన, అత్యంత ప్రమాదకరమైన పాపం ఏదైనా ఉందంటే అది గర్వం. అంటే ఒక మనిషికి ముందు ఏం నడుస్తుందంట? ఏం నడుస్తుంది? నాశనమైపోయే ముందు ఏం నడుస్తుంది? మనిషి పతనమైపోవటానికి ముందు ఏం నడుస్తుంది తెలుసా? వాడెంత, వాని కొంట వాళ్ళ ఆయన కొంట డబ్బుతో. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చూడండి, డబ్బుతో కొనేస్తుంటారు. అక్కడ మన మాటలు ఉండవు. ఇంకా అలాగనే లోకంలో ఉన్న ధనవంతులు కానీ, డబ్బు ఉన్నవాడు కానీ ఏమంటారు తెలుసా? ముందు నువ్వెంత అంటాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత. కారణం ఏం తెలుసా? వాడు నాశనం అయ్యటానికి ముందు ఏం నడుస్తుంటుంది తెలుసా? గర్వం నడుస్తుంటుంది. ఈ గర్వము, యేసును నమ్ముకున్న మన జీవితాల్లో గర్వం మనలోకి రాకూడదు. ఎంత కోటీశ్వరుడైనా ఆస్తులు సంపాదించుకున్నా, సిరి సంపదలను అనుభవిస్తున్నా నీలో గర్వం ఉండకూడదు. అది వచ్చేసింది అనుకో, అది ఎవరైనా సరే, నువ్వైనా నేను పాతనమైపోతున్నావు అన్న సంగతి నువ్వు గ్రహించాలి. నీ జీవితం పాడైపోతున్న సంగతి నువ్వు గ్రహించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గర్వం అతి ప్రమాదకరమైన పాపం. అదే దేవదూతల సైతం కూడా ఏం చేసింది తెలుసా? దయ్యాలుగా మార్చేసింది. దేవదూతలను కూడా దయ్యాలుగా మార్చేసింది గర్వముతోని. లేదంటారా? గర్వముతో ఉన్న దేవదూతలను దేవుడు ఏం చేసేటంత దయ్యాలుగా మార్చేశాడు. అదే లూసిఫర్. లోకమంతా అది సంచారము చేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. త్వరగా యెషయా గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనంలో చూడండి. 2:12 ఏమని రాసిందో చూడండి.
విమర్శించు దినం ఒకటి సైన్యములకు అధిపతిగా యెహోవా నియమించి ఉన్నాడు. అహంకార అతిశయం గల ప్రతి దానిని, అహంకారం కలిగిన ప్రతి దానిని, అహంకారంలో ఉన్న ప్రతి వాడిని, గర్వంతో ఉన్న ప్రతి వాడికి దేవుడు ఏం చేశాడు తెలుసా? విమర్శించే దినం ఒకటి ఏర్పాటు చేశాడంట. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. అది అణగద్రొక్కబడును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునాక. ఇందాక అన్నాను కదా, దేవదూతలను కూడా దయ్యాలను మార్చినాడు. ఏంటి ఇట్లా చెప్పావు అనుకున్నారేమో బహుశా. 14 అధ్యాయాలు చూడండి ఏమని రాసిందో. 14వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో చూడండి ఏమని రాసిందో. లేదా 12 నుంచి చదవండి, అర్థమవుతుంది. తేజో నక్షత్రమా, ఏకువచ్చు సుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టినా నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశంకి ఎప్పిపోతుందని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కు ఉన్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండల మీద ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళంలోకి, నరకంలోకి మూలన. అదేండి, సైతాన్ గాడు ఒకప్పుడు ఎలాంటి వాడు తెలుసా అండి? దేవునితో ముఖాముఖిగా నడిచిన వాడు, దేవునిని మైమరిచేవాడు, సంగీత విద్వాంసుకుడాడు. అలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఆ ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణం యేసు అని ఆ సింహాసనం, యేసై కూర్చోాల్సిన సింహాసనంలో, ఇప్పుడు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా లేదా ఒక స్కూల్లోకి వెళ్ళినా హెడ్ మాస్టర్ సీట్లో మనం కూర్చుంటే ఎట్లుంటుంది, హెడ్ మాస్టర్ కూర్చుంటే ఎట్లుంటుంది? హెచ్ఎం కూర్చున్న సీట్లో మనం పోయి కూర్చుంటే హెచ్ఎం వచ్చి లోపల ఏమంటాడు? రే లేయిరా నువ్వు, ముందు ఎవరురా నువ్వు, పో బయటికి అంటాడు. అలాగా సింహాసనం మీద కూర్చోాల్సిన యేసయ్య యొక్క సింహాసనము ఇది మనసులో గౌరవపన్నది. నేను కూడా ఆయనతో సమానమే కదా. అందుకే నా దేవుని వాక్యం చెబుతుంది, నాశనముకు ముందు గర్వము నడుస్తుంది. ఈ గర్వంతో ఉన్న ఈ దేవదూతను ఏం చేశాడు తెలుసా? దయ్యాలుగా మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక నియమించాడు, ఒక దియం. అందుకే 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక దినము నియమించాడు ఆయన. నువ్వు గర్వంతో, నువ్వు విచ్చలవిడిగా నువ్వు నడుస్తున్నావో, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని చూసి చిన్నవాడివై ఉన్నప్పుడు కూడా విలువయకుండా, నీకేందు నేను విలువిచ్చేది, నీకేందు నేను లోపడేది, నీ మాట నేను విన్నదని అని విచ్చలవిడిగా గర్వంతో ఉన్న మనుషుడా, ఒక దినము నీకు ఏర్పాటు చేశాడు దేవుడు. చిన్నపిల్లలు పెద్దలకు వందనాలు చెప్పారయ్యా. చిన్నపిల్లలు కనపడితే పెద్దలకు వందనాలు చెప్పారు. తల్లిదండ్రులు మళ్ళీ ఎలా చెప్తున్నారు ఏమో నాకు తెలియదు. మా పిల్లలకు చెప్తాను, ఎవరైనా సరే, ఒక ఏ సేవకుడైనా మాట్లాడకపోయినా, ఒకవేళ నా మీద కోపం ఉన్నా మీరు మట్టుకు కనపొస్తే సేవకునికి వందనాలు చెప్పండి అని నా పిల్లలకు చెప్తాను. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, ఆ సేవకులు మీకు కనపడిచిన అనుకో, నీవు దేవుని ప్రేమ పంచేవారిగా ఉండాలి మీరు అని చెప్తారు. చాలా మంది పిల్లలు వందనాలు చెప్పరండి. నీకంటే పెద్దది వచ్చినప్పుడు వందనాలు అంటే అని చెప్పాడు, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. వందనాలు చెప్పకుండా పోతున్నావు అంటే కారణం తెలుసా? నీళ్ళేమొచ్చేసింది? గర్వం వచ్చింది. గర్వం వస్తే ఏమైపోతావు? పాతనమైపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎదగాలి, ఆశీర్వదించబడాలి, ఆత్మపూరులై ఉండాలి. ఆత్మపూరులు అంటే ఏంటిది? వచ్చే సమస్యను, వచ్చే వాటి కాలాన్ని కూడా గ్రహించగలిగిన మనసును, నీ ఇంట్లోకి ఏమి వస్తుందో, ఏమి పోతుందో, ఏమి జరుగుతుందో, కుటుంబాన్ని ఎలా చక్కపెట్టుకోవాలో, ఎలా నడిపించుకోవాలో ఆత్మపూరులై ఉంటే దేవుడు నడిపిస్తాడు. అది గ్రహించగలిగిన మనసు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం బాధపడాల్సిన, వాళ్ళు గర్వం పడుతున్నాడా? పడని. ఒకవేళ గర్వపడుతున్నాడని మనకు అనిపిస్తే, ప్రభువా తను గర్వపడుతున్నాడయ్యా, గర్వాన్ని తీసేయి, అహంకారాన్ని తీసేయి, నీ ప్రేమను పెట్టాయా అని తెలుసుకున్న మనము ఏం చేయాలి? ప్రార్థన చేసే మనసు మనలో ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మన జీవితంలో, మనుషుల యొక్క జీవితాల్లో అత్యంతకమైన ప్రమాదకరములోకి జీవితాన్ని నాశనం చేసేది ఏదైనా ఉందంటే, 1 మత్తు, 2 వ్యభిచారము, 3 అసూయ, 4 గర్వము, 5 కులపిచ్చి, మతపిచ్చి. ఈ 5 లక్షణ స్వభావాలు మన జీవితంలోకి రాకూడదు. ఆమేన్, హల్లెలూయా. అదే దేవుడు అన్నాడు, ఈ దేహము నేను శుద్ధి చేసి నేను పంపించాను. ఈ దేహము నీది కాదు, ఈ దేహము నేను విలువ పెట్టి కొన్నాను. డబ్బిచ్చి కొనేది వేరు, రక్తముకి కార్చి నేను కొన్నాను అన్నాడు దేవుడు. దాని విలువ నీకు తెలిస్తే, ఆ ప్రాణ విలువ నీకు తెలిస్తే, ఆ రక్తం విలువ నీకు తెలిస్తే, ఈ దేహముతో దేవునిని ఏ విధంగా స్తుతిస్తావు? నైవేద్యములో, దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా, నైవేద్యములో, దహన బలులో నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలియార్పణ కాగా, నైవేద్యములో పాడాలి నీవు ఆనందముతో. ఇప్పుడు దేహముతో దేవుని స్తుతించాలి. అర్పణ కాగా, జీవపు బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే, జీవపు బలులుగా స్తోత్ర బలులుగా మారిపోయేనే, కృపాసత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, కృపాసత్య సంపూర్ణుడా, సర్వ చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా,
నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఆమేన్. ఇప్పుడు వాక్యం అయిపోయింది. ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చాం. ఒక తీర్మానం కలిగి ఒక లేఖనం చూసుకొని ఏ విషయాలు మనం పరీక్షించుకోవాలో పరీక్షించుకొని యోగ్యముగా మనము బల్లలో పాలు పొందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుంచి చూస్తే 56 వచనాల వరకు ఉంది చూడండి. కావున యేసు ఇట్లన్నాడు, ఏమన్నాడు? మీరు మనుష్య కుమారు శరీరము తిని ఆయన రక్తము త్రాగుతూనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. చాలా మంది ఏం చేస్తారంటే బాప్తిసం లేకుండా వచ్చి వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ నువ్వు ఎండిపోయిన ఎముకతో సమానం. మీలో జీవం ఉండదు. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని నువ్వు పాలు పొందుతావో అప్పుడు ఎండిన నీ జీవితంలో దేవుని వాక్యం అనే జీవము నీలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. 86వ పేజీలో ఉంటది ఆ మాట. చదవక. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత దినమున నేను వానినే లేపుతాడు. ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు మాత్రమే ఏంటి అన్నాడు దేవుడు, అంత దినమున వాడిని లేపుతానన్నాడు, వాడే నిత్య జీవం గలవాడు అన్నాడు. మరి ఇంక నువ్వు ఈరోజు మరి బాప్తిసం తీసుకొని పాలు పొందుతున్నావో బాప్తిసం తీసుకొని వెళ్ళిపోతున్నావో చాయిస్ నీదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు దేవుడు? నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. నిత్య జీవం. ఆ జీవం అంట ఎండిపోదంట. ఒలీవ చెట్టు ఈ రోజు కూడా బతికి ఉంది అంటే అది దేవుని సన్నిధిలో నాటబడింది. కానీ ఇక్కడ పచ్చగా ఉంది. అన్ని చెట్లు చచ్చిపోతాయి, అది చచ్చిపోవాలి. ఇప్పటికి 2025 సంవత్సరాలు అయింది దాని వయస్సు. ఇప్పుడు పచ్చగా ఉంది. ఈ రోజున నీవు నేను పచ్చగా ఉండాలంటే ఆయన రక్తములోని మనము పాలు పొందాలి. చదవక్క. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాడు. ఇది సంబంధం, వైరాగ్యం, ప్రేమ. నేను యేసయ్యను నమ్ముకున్నాలే అని వెళ్ళిపోతే లాభలేదు. ఆ అనుబంధం ఏంటి తెలుసా? హాయ్ బాయ్. ఎట్టుంటదంటే ట్రైన్లో పోతున్నాడు హాయ్ అంటాడు, కింద ప్లాట్ఫారం ఉన్నాడు బాయ్ అంటాడు. అట్టుంటది మన బంధాలు. కానీ దేవుడు అంటున్నాడు మన బంధం అది కాదురా బాబు. ఏమన్నాడు? నా శరీరం తిని నా రక్తం తాగితే నేను ఏమన్నాడు? నా యందు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును అన్నాడు. అవునా లేదా? నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. యేసే నీలోకి వస్తే ఆయన నువ్వు ఉంటే ఆ అనుభవం వేరు. ఆ అనుభవంలోకి నువ్వు రావాలంటే ఇదిగో ఆయన శరీరానికి సాదృశ్యంగా బల్ల ఉంది గనక దీనిలో నువ్వు పాలు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిపోయినావంటే లాభం లేదు. నువ్వు ఆశీర్వదించబడాలి. ఎండిపోయిన అనుభవంలో నువ్వు జీవం రావాలి. ఎండిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? లోయలో గడగడగడ ఎండిపోయిన లోయలు ఉన్నాయి తెలుసా అండి? 37లో ఏజ్కేల్ గ్రంథంలో రాసిన 37 ఎండిపోయిన ఎముకలు అనేకం ఉన్నాయి లోయలో. అంటే లోయ అనగా లోకం. లోకంలో దేవుని ఎరగని వాళ్ళంతా ఎండిపోయిన ఎముకతో సమానం. వాళ్ళందరూ వచ్చి దేవుని సన్నిధిలో నిలబడితే వాళ్లకు జీవమును దేవుడు ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. చదవక 6వ వచనం 57వ వచనం.
జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా. అది నేను బ్రతికున్నానంటే నువ్వు బ్రతికున్నావు అంతే, పైకి తింటున్నావు కానీ బలము లేదు, తింటున్నావు కానీ నీకు శక్తి రావటం లే. కనుకనే నీవు ఏం చేయాలి తెలుసు, ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని తాగితే, అజ్జి ఆహారం నువ్వు తింటే ఏమవుతుంది, తినువాడు నా మూలంగా అంటే ఎండిపోయిన అనుభవంలో ఉన్నవాడు జీవింపచేస్తాడు. షారోన్ అనగా అర్థమేం తెలుసా అండి, ఎండిన అనుభవం, ఎడారులు, ఎడారి సెరేడులు. ఎడారిలో ఒక ఆమె ఏడిసింది తెలుసా, నీళ్లు లేక, హాగర్ ఎడారిలో ఎత్తుకపోయిన బుడ్డ అయిపోయి ఏడిసింది. ఎక్కడ చూసిన ఎడారి ఇసుకలే తప్ప నీళ్లు కనిపించడంలా. అటువంటి ఎడారిని దేవుడు చూసి నీటి బుగ్గలుగా చేసి నీటిని దప్పిక తీర్చిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఎండిపోయిన మన జీవితాల్లో దేవుడు ఎండిన స్వభావాన్ని తీసేసి ఆయన నీటి బుగ్గలు మనలోకి అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం, జీవముతో నింపబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, 58వ వచనంలో ఇదే పరము నుండి దిగి వచ్చిన ఆహారం, పరము నుండి నీ కొరకు నా కొరకు లోక కళ్యాణం నిమిత్తమై పాపమును మోసుకుపోయే గొర్రె పిల్లగా యేసు దిగి వచ్చి కొరడ దెబ్బలు అనుభవించి ఆయన సుందరమైన దేహము మన కొరకు దున్నబడి, ఆయన కొట్టబడి, ముళ్ళ కిరీటం కొట్టబడి పెట్టబడి, ఆయన రక్తమంతా ఏం చేశాడు, సిలువలో 3 మేకల మీద ఏం చేశాడు, గ్రేలాడు. ఒకడు అంటాడు 3 మేకల బిక్కులను వాడు దేవుడా అంటాడు. వానికి అంతవరకు తెలుసు, 3 మేకల ముందలే చనిపోయినాడంత మాత్రమే తెలుసు వానికి. ఆ 3 మేకల నుంచి లేచి సమాధులు పెట్టిన తర్వాత 3వ దినమున లేచిన సమాధి దగ్గరికి వెళ్ళి చూడరా మొగాడంటే అది చెప్పడు. ఆ 3 మేకలను ఒక దేవుడా అని ఒక కండ వేస్తాడు, ఆడోళ్ళు వేసుకుంటాడు చూడు సున్ని, అటు ఊపుతున్నాడు ఒకడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఉండేది లేని తెలుస్తుంది. నా దేవుని బిడ్డలారా, పరలోకం దిగి వచ్చిన ఆహారమే యేసు. ఆయన శరీరమును ఆయన రక్తమును మనం పాలు పొందుతూనే నిత్య జీవమునకు మనము వారసులం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘానికి ఒక మాట రాశాడు ఆ పౌలు గారు, 11వ అధ్యాయం 28వ వచనంలో. కాబట్టి అట్టి వాడు తను తాను పరీక్షించుకొని ఏక్యముగా పరిశుద్ధముగా పాలు పొందాలన్నాడు. ఇప్పుడు మనం ఏం పరీక్షించుకోవాలి, ఇంకా ఎండిపోయిన అనుభవాలు ఉన్నామా, జీవంతో ఉన్నామా, ఒకసారి పరీక్షించుకోవాలి. లోకంలో కలిసిపోయామా, మత్తు పానీయంలో కలిసిపోయామా, ఏందన్నా మత్తు మేమెందుకు తాగుతామన్నా లేడీస్ అన్న కల్చర్ వచ్చేసింది. 10th క్లాస్ అమ్మాయిలు తాగుతున్నారు, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు తాగుతున్నారు. మరి చూస్తా ఉన్నాం న్యూస్లో, ఆడపిల్లలు తాగుతా ఉన్నారు, డ్రెస్సులో తాగుతా ఉన్నారు, స్కూల్ యూనిఫామ్లో. కల్చర్, మత్తు. అటువంటి అలవాట్ల లోనైనామా, పాపములో లోనైనామా, అసూయ మనలో ఉందా, కులగచ్చి మనలో ఉందా? నేను ఇద్దరులో మొత్తం అసోసియేషన్లు అన్నీ చూసా, అన్ని కులగజ్జిలో ఉన్నాయి. అన్నీ వదిలేసుకొని పక్కకు వచ్చా. అడిగిపోతే మావోడు కుర్చీ, ఈడిపోతే మావోడు కుర్చీ, మిగతా వాడు ఏం కావాలి? మనమే భేదం పెడితే పరిస్థితి ఏంటి? యేసే అలా భేదం పెట్టింటే మన పరిస్థితి ఏంటి? పరలోకం మనం ఉండగలమా? నరకానికి వెళ్ళిపోవాల్సిందే. దయ్యాలకు సిద్ధపరిచిన, దయ్యాల కొరకు సిద్ధపరిచిన నరకానికి ఈ రోజున మనుషుడు దానికోసే పాకులాడుతున్నాడు. ఎందుకురా నరకము సిద్ధపరిచామంటే మానవుల కొరకు కాదు నరకము సిద్ధం చేసింది. దురాత్మలకు దేవుడు నరకము సిద్ధం చేస్తే అదే కోరుకుంటున్నాడు ఈరోజు మానవుడు. త్రాగుడుకు బానిసై మనిషి మీద అసూయ, కలహాలు, గర్వాలు ఎన్ని మనసులో పెట్టుకొని ముందుకు నడుస్తూ నరకంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. కనుక అటువంటి వారిమైన మనలను దేవుడు హెచ్చరికలు చేస్తున్నాడు. సంఘానికి ఆత్మపూర్లై ఉండుడి. ఆత్మపూర్లై ఉంటేనే ఆయన రాకడ ఏందో నీకు తెలుస్తుంది, ఆయన ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది.
అప్పుడు నువ్వు ఎత్తబడుతావు. పరదేశులము మిగతాది అది. అట్లాగా మనం వెళ్ళాలంటే ఆత్మపూరులు కావాలి. ఆత్మపూరులు కావాలంటే ఆయనలో పాలు పొందితే ఎండిన స్వభావము, అప్పుడు దాకా ఎండిపోయిన మన జీవితాన్ని ఎప్పుడైతే ఈ పాలు పుంజుకుంటామో జీవం వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ భోజనం తింటామో ఆయన మనలోకి వచ్చేస్తాడు, మనం ఆయనలోకి వెళ్ళిపోతాం. అవునా లేదండి? ఉందా లేదా? యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 15 మొదటి వచనంలో ఉంది. ఏమని రాసింది? త్వరగా. నిజమైన ద్రాక్ష వల్లంట మన యేసు ప్రభు. నాలో ఫలింపు ప్రతి తీగను, ఫలించని ప్రతి తీగను తీసి పారేస్తాడంట. ఫలించు ప్రతి తీగను ఎక్కువగా ఫలిస్తాడంట. ఇదిగో ద్రాక్షవల్లిని యేసయ్య, తీగలమైన మనము ఆయన ద్రాక్షవల్లి, తీగలైన మనము సంఘము. ఈ తీగలైన సంఘము ద్రాక్షవల్లికి కట్టుబడి ఉండాలి, సంబంధం లేకుండా. ఇప్పుడు మనము సంబంధం లేకుండా వేసాం పిల్లర్స్లో, తెలుసు అండి. అందుకే అక్కడక్కడ నెరలు జీరాయి. సంబంధం కలిగి ఏంటంటే పిల్లర్స్ బీమ్ పోయాల. అప్పుడే బీమ్ పోసినప్పుడే సపోర్ట్ నిలబడుతుంది. ద్రాక్ష వాళ్ళకి తీగలు అంటుకట్టబడితేనే అది ఫలింపులోకి వస్తుంది. సంఘము అనే తీగలు ద్రాక్ష వాళ్ళనే యేసయ్యకు అంటుకట్టబడాలి. ఆయనకు అంటుకట్టకుండా పోతే మన జీవితంలో ఏమో తెలుసా? తీసి పారివేయబడను అని రాసి. చదవక్క. ఎక్కువగా ఫలించాలని ఆయన కోరుకున్నాడు. ఇదిగో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పని ఏం తెలుసా? ఇంక దేవుని వాక్యం దగ్గరికి వచ్చాము, బల్ల దగ్గరికి వచ్చాము, ఆయన రక్తం దగ్గరికి వచ్చినాము. మనలో ఏమైనా పనికి ఏమన్నా ఉన్నాయేమో అవి మనం ఏం చేయాలి తెలుసా? దాచుకో, నిద్రపో, పండుకోమ్మా, నేను మళ్ళా లేపుతా అనకుండా వాటిని ఏం చేయాలి? పట్టి చెరబట్టి ఈడ్చుకుపోయి బయట ఇసిరేసి, నీకు నాకు సంబంధం లేదురా, పోరా సైతానుగా అని చెప్పి ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో నిలబడి కళ్ళు మూసుకొని మోకరించి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. ఫలింపని తీగలు ఏమైనా మనలో ఉంటే ఒక తీర్మానం కలిగి ప్రభు సన్నిధిలో దేవుని సన్నిధిలో ఏమైనా నీలో అసూయ ఉంటే, చిన్నవాడిని చూసి నువ్వేమన్నా గర్వంగా ఉంటే, నీకంటే తక్కువ వాడిని చూసి, నీకు డబ్బు ఉందని చూసి చిన్న చూపు చూస్తున్నావు అనే మనసు మనలో ఉంటే బలలో పాలు పొందలేం. కోపం ఉంటే బలలో పాలు పొందలేం. అసూయ ఉంటే, ప్రేమించే మనసు లేకపోతే బలలో పాలు పొందలేం. వ్యభిచార పాపం మనలో ఉంటే బలలో పాలు పొందలేం. మత్తు పానీయం మనలో ఉంటే మనము ఆయన బలలో పాలు పొందలేం. ఈ మన జీవితాన్ని పాడు చేసే అత్యంతకమైన ప్రమాదకరమైన ఆయుధాలు ఈ పనికిమాలిన తీగలి ఈ మనలో ఉంటే వాటిని తీసేసుకోవడానికి మనం ఒక సరైన క్రమంలో, సరైన స్థితిలోకి మనం వచ్చాము కనుక ఆయన ఆహారమై పరలోకము దిగి వచ్చిన ఆహారము మన మధ్యకు దిగి వచ్చి ఉండగా, ఆహారం తినే ముందు, ఆహారము చేతులు వేసే ముందు సరి చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఇదిగో వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. నీకు నాకు సంబంధం కలిగి ఉండాలంటే నాలో పాలు పొందాలి, నా శరీరం తినాలి, నా రక్తము తాగాలి. అలా తాగకుండా, అలా తీర్మానం చేసుకోకుండా నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎండిపోయిన వెముకతో సమానం. నువ్వు ఎక్కువ ఫలించాలని నేను కోరుకున్నాను. ఫలించని ప్రతి తీగ నేను కొట్టివేస్తానన్నాడు ఆయన. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అటు పాపము నుంచి, శాపము నుంచి, దారిద్రం నుంచి ప్రభా, ఇదిగోనైనా మత్తు పాదార్థములు, మత్తులో ఉన్న జీవితాలు, దాని పెట్టుకోలేని మా జీవితాలు ఎన్నో ఉన్నాయి.
ప్రభా, యోగ్యముగా పరిశుద్ధముగా పాలు పొందాలని కోరుకున్నావు. నాలో పరిశుద్ధత లేదు, నాలో పాపం ఉన్నది, నాలో పాపం దాగి ఉన్న సంగతి నాకు తెలిసి ఉన్నది. ఇదిగో నా ప్రభా, అసూయ, మనిషిని ప్రేమించే మనస్తత్వం నాలో లేదు. ఇదిగో లోపల మటుకు అసూయ, పైకి మాత్రం ప్రేమిస్తున్నాను, అది జీవితాన్ని నాశనం చేస్తుంది. అటువంటి జీవితంలో నేను నివసిస్తున్నానయ్యా. పాపంలో నేను జీవిస్తున్నాను. ఇటు పాపం నుంచి నన్ను విడిపించునైనా. నీ రక్తం చేత నన్ను కడుగయ్యా, శుద్ధి చేయయ్యా, నీ బిడ్డగా నడిపించయ్యా. ఇదిగో నాయ తండ్రి, అయ్యా నీ శరీరం తినే అర్హత లేదు, నీ రక్తము తాగే అర్హత లేదు ప్రభా. ఇటు అర్హతను ప్రభా నాకు మరొకసారి తరుణం అనుగ్రహించు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ పాపం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తాను. మీ శిలువ రక్తంతో నా ప్రతి పాపమును క్షమించి మీ రక్తం చేత కడిగి చేసి పవిత్రముగా, నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నావు. పరిశుద్ధతలో ఉండి తినమన్నావు ప్రభా. అట్టి పరిశుద్ధమైన మీ రక్తాన్ని నా మీద ప్రోక్షించి పరిశుద్ధముగా పాలు పొందే కృప మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేశాం.